చంద్రబాబు గారు కాపుల్ని బీసీలో చేరుస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ముద్రగడ గారు కాపుల్ని బీసీలో చేర్చమని అడుగుతున్నారు. సీఎం గారు ఇస్తాననింది, ముద్రగడ గారు అడిగేది రెండు ఒకటే అయినప్పుడు రాష్ట్రంలో ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతోంది అనేది మనందరం ఆలోచించాలి. 2004లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఇప్పుడు 2017లో ముద్రగడ గారు పాదయాత్ర చేస్తే అంటే రాష్ట్రంలో శాశ్వతంగా ఎవ్వరూ పాదయాత్ర చేయకుండా ఒక చట్టాన్ని తీసుకొస్తారేమో మనం చూడాలి. పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీలో రాజకీయ నాయకులు 10 ఏళ్ళు చక్కగా నిద్రపోయి ఎప్పుడు నిద్రలేసి ఏదో చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి నాయకులందరూ నేను చెప్తున్నాను, మీరు ముందు మీ పదవులకి మీ పార్టీకి రాజీనామా చేసి రండి. అప్పుడు కాపుల గురించి మాట్లాడితే మేమంతా సంతోషిస్తాం. కిర్లంపూడిలో వేల మంది పోలీసుల్ని మోహరించారు. అరాచక శక్తులు ఉన్నాయని, గొడవలు సృష్టిస్తాయని చెప్పి చేతులు కట్టుకొని టీవీ ఛానల్లో చాలా చక్కగా చెప్తున్నారు. కానీ ఆ అరాచక శక్తులు ఏమిటో వాటిని తెలుసుకొని అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే ఇప్పటిదాకా చేయలేదు. కాకుండా అమాయకమైన ఆడవాళ్ళ మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. 30 సంవత్సరాల పాటు మౌనంగా బాధని దిగమింగుకున్న కాపులు ఇంకొక 2 ఏళ్ల పాటు ఆ బాధని దిగమింగలేరా? ఈ విషయం ఎవరు ఆలోచించడం లేదు. కాపుల గుండెల్లో రగులుతున్న మంట ఆరిపోయే జ్యోతి కాదు. పోలీసులు, జైళ్ళు దీన్ని రూపుమాపలేవు. కాపులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని మనం ఆశిద్దాం. అసలు చంద్రబాబు నాయుడు గారు, ముద్రగడ గారు కలిస్తే ఎవరికి ఇబ్బందో మనం ఆలోచిస్తాం. అలాగే చంద్రబాబు గారిని తప్పుదారి పట్టిస్తున్న నాయకులను కూడా మనం ప్రశ్నిద్దాం. మన ఐక్యతే మనకి బలం. మన కోరిక తీర్చుకోవడానికి మనందరం గట్టి ప్రయత్నంతో చాలా మౌనంగా ఈ పోరాటాన్ని సాధించాలి. విప్లవాలు ఎప్పుడు కూడాను పాలకుల నిర్లక్ష్యం వల్లే వస్తాయన్న విషయాన్ని పాలకులకి మనందరం తెలియజేయాలి.